ఆసుపత్రిలో ప్రసూతి వాడుందా? అక్కడ రోజుకి చాలా మంది పిల్లలు పుడతారు కదా, తీసుకొచ్చి అమ్మామనుకో పిల్లోడుకో 10,000 వస్తాయి. స్వామి, నాకెన్ని కష్టాలొచ్చినా బాధపడలేదు, కానీ నాకొచ్చిన కష్టం ఏది నా బాబు కంటకుండా చూడు స్వామి. వాడు బాగుండాలి. పిచ్చి తండ్రి అమ్మకు నాన్నకు దూరమై ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడు? కరుణ, కరుణ, అయ్యా ఎలా ఉన్నావు? నా సంగతి తర్వాత, నీకు విషయం చెప్పాలని వచ్చాను. మన ఫాదర్ జోసెఫ్ గారు చనిపోయారు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మరి మరి బాబుని ఎవరో దొంగలించి తీసుకుని పోయారు. ఫాదర్ చూసి వెంటపడ్డారు. అతనితో పరిగెత్తలేక గుండెపోటు వచ్చి చనిపోయారమ్మా. బాబు గురించి చాలా వెతికామమ్మా, ఎక్కడా కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. భగవంతుడా, అయ్యో ఎంత ద్రోహం చేసావయ్యా! లోకం తెలియని పసివాడి మీద కూడా నీ కక్ష తీర్చుకుంటున్నావా? అసలు నువ్వు దేవుడివేనా? అసలేం తప్పు చేశామని మా జీవితాలు చిన్న భిన్నం చేస్తున్నావు. ఆకలిస్తే ఏడవడం తప్ప ఆకలిని కూడా చెప్పలేని పసికందు ఏ దుర్మార్గుడు చేతుల్లో ఉన్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో. ఎందుకు స్వామి నా మీద ఇంత పగపట్టావు? ఇప్పటిదాకా నిన్ను దూరమైనా దేవుడు లాంటి మనిషి దగ్గర భద్రంగా ఉన్నాడని సర్ది పెట్టుకున్నాను. చివరికి ఆ మనిషిని బలి తీసుకున్నావా? దానికంటే నా ప్రాణాలు తీసుకుంటే బాగుండేది. నీ కళ్ళ మంటలు చల్లారేవి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కరుణ అనే ముద్దాయి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని హత్య చేసిందని కోర్టు వారు విశ్వసిస్తూ కరుణని నేరస్తురాలిగా పరిగణిస్తోంది. నేరం ఏ పరిస్థితిలో జరిగినప్పటికీ హత్య చేయటం నేరం గనక కరుణకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది.
చేతురు గాని రండి. హ్మ్. వచ్చి కూర్చోండి. హలో, ఎస్ రాజా స్పీకింగ్. హూ ఇస్ ఆన్ ద లైన్? ఓ మీరా, చెప్పండి బాలు గారు, ఎలా ఉన్నారు? అవునండి, నిన్ననే స్టేట్స్ నుంచి వచ్చాను. అదేం లేదు, చిన్న బిజినెస్ డీల్ నుండి వెళ్లాల్సి వచ్చింది. 10 days అంతే. సారీ అండి, ఈ 2 days నేను కొంచెం బిజీగా ఉన్నాను. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. యా విల్ ఫినిష్ దట్ వర్క్. ఇప్పటికైనా టిఫిన్ పెట్టమంటారా? పెట్టోయ్. ఇంతకీ ఏంటి టిఫిన్? మీకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. ఓ, తినండి. హలో, చెప్పండి. తెలిసింది. కలెక్టర్ ఆఫీస్కి నేను వెళ్తాను. ఆయన నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నేను మాట్లాడితే కాదనరు. నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. యూ డోంట్ వరీ. బాయ్. ముందు ఈ ఫోన్ ఇలా ఇవ్వండి. అమృత, ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. మీకొచ్చే కాల్స్ అన్ని ఇంపార్టెంట్ కాల్సే కానీ టిఫిన్ కూడా చేయకుండా ఇలా ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్తుంటే మీ హెల్త్ ఏం కావాలి? నువ్వు డాక్టర్ కావడం కాదు కానీ మరీ హెల్త్ కాన్షియస్ తో చంపేస్తున్నావు అమృత. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ ఉంది, కాల్స్ వస్తాయి. ఫోన్ ఇవ్వు. ముందు టిఫిన్, ఆ తర్వాతే ఫోన్. తినండి తినండి. ఇంతకీ నీ గారాల పట్టి ఏది? పేరుకే నాకు గారాల పట్టి. డాడీ డాడీ అంటూ ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతుందిగా. సరే, ఇంతకీ ఎక్కడ? అనో, అను, వస్తున్నా డాడీ. హాయ్ డాడ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అను. కమ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీ అమ్మ మన కోసం స్పెషల్ గా ఉప్మా పెసరట్ చేసింది. నేను ఎప్పుడో తినేసాను డాడీ. అవునా, ఇంత తొందరగానా? మీకేంటి డాడీ, మీరెప్పుడు వెళ్తే అప్పుడు మీటింగ్ మొదలవుతుంది. కానీ నేను కాలేజ్ కి టైం కి వెళ్ళాలి. నాకు కూడా నేను వెళ్ళినప్పుడు కాలేజ్ మొదలవుతే ఎంత బాగుంటుందో. అలాగా, ఉండు మీ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి మాట్లాడు. వద్దు మమ్మీ వద్దు, నువ్వు ఫోను చేయొద్దు. మా ప్రిన్సిపల్ మ్యామ్ నన్ను తిట్టనే వద్దు. నా దారిని నేను చక్కగా కాలేజ్కి వెళ్తానుగా. బాయ్ డాడ్, బాయ్ మామ్. మమ్మీ, నేను సాయంత్రం వచ్చేసరికి నా కోసం మంచూరియా చేసించు. అర్థమైందా? ఇందుకు ఇది నాకు ముద్దులు పెట్టేది. ఏదన్నా కావాలంటే మాత్రం అమ్మ గుర్తొస్తుంది. సరే అయితే, అది మంచూరియా కోసం, ఇది మమ్మీ కోసం. ఏయ్, నిన్ను. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. బాయ్ బేబీ. సో ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ ఉంది. అవును. అయితే మీ చిరకాల ప్రత్యర్థిని కలుసుకోబోతున్నారు కదూ? చిరకాల ప్రత్యర్థ? ప్రత్యర్థి కాదు, శత్రువు, భార్గవి. ఎస్, భార్గవి. నో 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 నో, వస్తున్నా. నేను రాకుండా ఛాంబర్లో మీటింగ్ ఎలా జరుగుతుంది? మీటింగ్ కైనా ఫైటింగ్ కైనా ఈ భార్గవి ఉండాల్సిందే. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ ఈ భార్గవి లేకుండా జరిగే ప్రశ్నే లేదు.
నేనొచ్చేంత వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే. అండర్స్టాండ్? భార్గవి, నేను రెడీ. దేనికి? మీటింగ్ ఉంది కదా. అదే నాకు, నీకు కాదు. ప్రతిసారి మీటింగ్కి నేను వస్తాను కదా. ఈసారి డ్రైవర్ ఉన్నాళ్లే, నువ్వింటి దగ్గరే ఉండు. నువ్వు మరీ నన్ను చాలా అవమానిస్తున్నావు భార్గవి. నాకు భర్తవి అనే పేరు తప్ప నీకుగా నువ్వు సంపాదించుకున్నది ఏదైనా ఉందా చెప్పు. ఉంటే తప్పకుండా గౌరవిస్తాను. చెప్పు. మీ నాన్న నిన్ను పెళ్లి చేసుకుంటే నా వ్యాపారాలకు సాయపడతావు అన్నాడు. నువ్వు కాపలాగా ఉన్నావు తప్ప ఏ రోజు సాయపడింది లేదు. నీ అంతటి నువ్వుగా ఒక్క బిజినెస్ డెవలప్ చేసావా? లేదు. పోనీ మీ నాన్నిచ్చిన ఆస్తినేమైనా పెంచావా? అది లేదు. నాకు అవకాశం ఎక్కడిచ్చావు? అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా. ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేయలేదు అంటే ఎలా? ఛాన్స్ అనేది ఎవరు ఇవ్వరు, బిజినెస్ లో అస్సలు ఇవ్వరు. అది నువ్వే చేజిక్కించుకోవాలి. అది నీ వల్ల కాదు అని మన పెళ్ళైన మొదట్లోనే తెలుసుకున్నాను. అందుకే ఆ ఛాన్స్ నేను తీసుకున్నాను. అలా చేయబట్టే నేను భార్గవికి భర్తగా మిగిలిపోయానా తప్ప నాకు నేనుగా ఏదీ చేయలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక ఎక్స్ట్రా పర్సన్ గానే చూస్తున్నారు కానీ నాకంటూ ఎవరు గౌరవం ఇవ్వట్లేదు భార్గవి. ఏ మనిషికైనా తనకున్న తెలివితేటలు చూపించాలంటే ఒక్క అవకాశం రావాలి కదా. మన పెళ్లి ఇన్ని సంవత్సరాలైంది, ఒక్క బిజినెస్ లో అయినా నాకు అధికారం ఇచ్చావా? పీడబ్ల్యూడీ ఆఫీస్ లో బిల్స్ అప్రూవ్ చేయించుకుని తీసుకురమ్మని చెప్పి 6 నెలలైంది. ఇంతవరకు అయిందా? అది ఆడిట్లు తప్పుందని ఆపారు. రివైజ్ చేయమని ఆడిటర్కి చెప్పాను. లేట్ అయింది. అది నా తప్పు కాదుగా. ఏ రివైజ్ లేకుండా ఆ బిల్స్ అప్రూవ్ అయి 3 నెలలైంది. ఆ విషయం నీకు తెలుసా? ఏంటి, నిజంగానా? చూసావా, కనీసం అది ఎంతవరకు వచ్చిందో కూడా నీకు తెలీదు. అదే నీ పరిస్థితి. ఆ ఆడిటర్ నాకు చెప్పనే లేదు. ఎవరు చెప్పరు, మనమే చేసుకుంటూ పోవాలి. ఆ తెలివితేటలు నీకు లేవనే నిన్నందరూ ఓ ఎక్స్ట్రా పర్సన్ లాగా చూస్తున్నారు. అసలు బిల్స్ ఎలా పాస్ చేశారు? ప్రతిదీ జరుగుతుంది, జరిపించుకునే తెలివితేటలు మనకుండాలి. ఇప్పుడు అర్థమైందా నువ్వేంటో? నువ్వు కేవలం నా భర్తవి అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తావు, అంతకు మించి ఎందుకు పనికిరావు. కాబట్టి ప్రతిదానికి అడ్డం పడకుండా టైంకి తిని టైంకి నిద్రపో. అదొక్కటే నువ్వు చేయగలిగింది. ఓకే? నిన్ను కాదు, మా నాన్న అనాలి. భార్గవిని చేసుకుంటే నీ దశ తిరుగుతుందిరా అంటూ అంటగట్టాడు. నా దశ ఇలా తిరుగుతుందని అనుకోలేదు. ఛ! ఉప్మా, వేడి వేడి ఉప్మా, జీడిపప్పు ఉప్మా. వాసన అదిరిపోయిందంటే తింటే ఇంకెంత బాగుంటుందో. అబ్బే, ఉప్పు తగ్గినట్టుంది.
ఇప్పుడు సరిపోయింది. అమ్మా చందు, ఇప్పుడు చక్కగా కుదిరిందమ్మా. ఎంతైనా నీ చేత్తో చేస్తే ఉప్మాకొచ్చే టేస్టే వేరమ్మా. ఎప్పటికైనా నువ్వు చేసినట్టు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒకటి తక్కువ అవుతుంది తల్లి. నీ దగ్గర నేర్చుకోవాల్సింది కుదరలేదు. అదిగో నిన్ను పొగుడుతూ ఉంటే మీ అమ్మ ఎంత జలసీగా చూస్తుందో చూడు. జయంతి, నువ్వు మరీ అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు వంట నేర్చుకుంది కూడా చందు దగ్గరే కదా. ఏమా, నిజమే కదా? అమృత, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఎప్పుడా? మీరు ఏకపాత్ర అభినయం చేస్తూ చందు జయంత్ ఆంటీతో మాట్లాడుతున్నప్పటి నుంచి. మరేం చేయనమ్మా, నేను చేసిన వంట తింటూ మెచ్చుకోవడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా. అందుకే వాళ్ళిద్దరికీ నా టాలెంట్ని చెప్పుకుంటున్నాను. అయినా మీకెందుకు అంకుల్? ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఇలా కష్టపడి వండుకుంటూ బ్రతకాలా? అక్కడికొచ్చి ఉండండి అంటే వినరు. ఎంత బతిమలాడినా మీ పట్టుదల మీదే కాని రారు. ఇదే చందు అయితే మీరు ఇలాగే చేసేవారా చెప్పండి? చందు అయినా నేను ఇలాగే చెప్పేవాణ్ణమ్మా. నాకు ఓపిక ఉన్నంత వరకు ఇలాగే ఉండటం ఇష్టం. మీకిష్టమే, కానీ మాకే చాలా కష్టంగా ఉంటుంది. మీరిలా ఒంటరిగా ఉండటం ఆయనకు అస్సలు ఇష్టం లేదు తెలుసా? అంకుల్కి నా మీద ఏదో కోపం ఉండే ఉంటుంది, అందుకే విడిగా ఉంటున్నారని చాలాసార్లు బాధపడ్డారు. చచా, నా కోపం ఎందుకమ్మా? అసలు రాజా అలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఇది చందు, నీ ఆంటీ, నాతో కలిసి బ్రతికిన ఇల్లు. తను వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయమ్మా. అందుకే నేను ఇదే ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో, ఒకప్పుడు వీళ్లే నాకు బలం, నాకు అండగా నిలబడేవాళ్ళు. చందు అర్ధాంతరంగా శోక సముద్రంలో ముంచి వెళ్ళిపోయింది. చివరిదాకా తోడుంటానని మాటిచ్చిన జయంతి వెళ్ళిపోయింది. నన్ను ఇలా ఒంటరిని చేశారు. యా, అందుకే అంకుల్ మీరొక్కరే ఇక్కడ ఉండొద్దనేది. అక్కడైతే మీ అల్లుడు గారు, నేను, అను ఉన్నాం. అందరి మధ్యలో హాయిగా ఉండక ఇలా ఒంటరిగా ఉండటం ఏంటి చెప్పండి? పోనీ అలాగని రెస్ట్ తీసుకుంటున్నారంటే అదే లేదు. ఇంకా ఆఫీస్లో బిజినెస్లో అంటూ ఈ వయసులో ఎందుకు చెప్పండి? వయసు ఎప్పుడూ మనిషి వెనుక నీడలా వెంటాడుతూనే ఉంటుందమ్మా. మన నీడను చూసి మనం భయపడనంతకాలం అది మనల్ని ఏమి చేయదు. ఎప్పుడైతే ఆగి వెనక్కి చూస్తామో అది మనల్ని భయపెడుతుంది. కాబట్టి మనిషి ముందుకు పోవాలంటే వయసుని వెనక్కి నెట్టేయాలమ్మా. ఈ కబుర్లు చెప్పమంటే ఎన్నైనా చెప్తారు. ఇంతకీ బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానమ్మా. అయితే రండి, టిఫిన్ చేద్దురు గాని. రండి. అమృత, నువ్వు వెళ్ళమ్మా, నేను చేస్తాలే. నాకేం పనిలేదు. మీరు టిఫిన్ చేసే వరకు ఇక్కడే ఉంటాను. ముందు మీరు టిఫిన్ చేయండి. అది కాదమ్మా. కానివ్వండి అంకుల్, తినండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను. షుగర్ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకండి. ఆఫీస్లో రిలాక్స్డ్ గా ఉండండి. లేనిపోని టెన్షన్స్ కొని తెచ్చుకోవద్దు. అర్థమైందా అంకుల్? సరేనమ్మా,
అలాగే. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. రాజాని అడిగానని చెప్పు. అలాగే. అమ్మా చందు, ఇన్నేళ్లు గడిచినా నువ్వు లేని బాధ మాత్రం ఈ గుండెల్లో ఇంకా కదులుతూనే ఉందమ్మా. ఎందుకు దూరం అయ్యావో తెలీదు. ఆ దేవుడు ఎందుకు నిన్ను తీసుకుపోయాడో తెలీదు. కష్టాల్లో ఆయుష్నిచ్చిన దేవుడు నీ జీవితం ఒక కొలిక్కు వచ్చే సమయానికి అర్ధాంతరంగా తీసుకుపోయాడు. ఎన్నేళ్ళు గడిచిన నువ్వు పోయిన బాధ తాలూకు గాయం మాత్రం ఇంకా బాధిస్తూనే ఉందమ్మా. ఏ లోకంలో ఉన్నావో తెలీదు కానీ నాకు మాత్రం ఈ లోకంలో తీరని శిక్ష వేశావమ్మా.